హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మెలోడీస్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఛానల్. ఈ రోజు మనం ఈవెంట్ చేయాల్సింది వచ్చేసి ఈ ప్లేస్ లో అన్నమాట. చూడండి, ఈ ఓపెన్ ప్లేస్ లో మనం అయితే వాళ్ళకి డెకరేషన్ చేసి పెట్టాలి. ఇదిగోండి ల్యాండ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ బల్లలు ఉన్నాయి కదా, ఈ బల్లలన్నీ కూడా మనం ముందు స్టే చేసేసుకోవాలి. ఓపెన్ ల్యాండ్ లో చేయాలంటే కొంచెం తలనొప్పిగానే ఉంటుంది, ఎందుకంటే ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా. ఈ బల్లలు ఇవన్నీ వేసుకొని మనం చేసుకోవాలంటే అవుట్పుట్ అటు ఇటుగా ఉంటుంది. కాకపోతే మనమైతే మన బెస్ట్ అయితే ఇవ్వాలి కదా. ఇదిగోండి నేనైతే ఫ్రేమ్ కి క్లాత్ అనేది ఎక్కించేసుకుంటున్నాను. మనం చేయాల్సింది వచ్చేసి మ్యాట్ తో కదా డెకరేషన్, సో అందుకనే ఈ టెంపరీ బేసిస్ గా ఈ క్లాత్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ క్లాత్ అయితే వేయకపోతే మ్యాట్ అనేది ఆగదన్నమాట. ఒకవేళ మ్యాట్ ఆగినా కానీ అటు నుంచి ఏంటంటే సూర్యకిరణాలు ఇటువైపు పాస్ అవుతూ ఉంటూ కొంచెం బాగోదు. ఇదిగోండి ఈ లోపే మన బాబాయ్ అయితే ఈ టెంట్ సామాన్ ఏదైతే ఉన్నాయో అన్ని మ్యాట్స్ను సోఫా ఇవన్నీ తెచ్చేసాడు. చూడండి, ఆయన వయసు దాదాపు 65 పైన అంట, 65 పైన అని చెప్పాడు. చూడండి పాప మా వయసులో కూడా ఎలా కష్టపడుతున్నాడు బాబాయ్. ఇక మా వాళ్ళు ఖాళీ ఎందుకులేనా, నేను ఫోమ్ ఇవన్నీ ఎక్కిచ్చేస్తారని చెప్పి మా వాళ్ళు ఆ ఫోమ్ రాడ్స్కి ఎక్కిచ్చేసుకుంటున్నారు. నేను ఈ లోపు స్టేజ్ వల్ల అవన్నీ వేసేసి బ్యాక్ డ్రాప్కి సపోర్ట్ కావాల్సిన కర్రలు అవన్నీ కట్టేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటిగా. ఫ్రెండ్స్, నేను చెప్పడం మర్చిపోయాను, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. కొంచెం వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇవే మ్యాట్స్ అన్నది, నేను ఇందాక మ్యాట్స్ అన్నాను కదా, ఇవి ఆర్టిఫిషియల్ గ్రీన్ మ్యాట్స్ అనమాట. ఇవి ఎలా ఉంటుందంటే ఒక గ్రాస్ లాగా ఉంటుంది. ఇవన్నీ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది లుక్గా. ఇవన్నీ ఒక్కొక్కటి బ్యాక్ డ్రాప్ అలా సెట్ చేసేసుకుంటున్నాను. చూడండి, మనం వెనక గ్రీన్ క్లాత్ వేస్తేనే మనకి బ్యాక్ సైడ్ నుంచి అలా కనిపిస్తుంది. అదే గ్రీన్ క్లాత్ కూడా వేయకపోతే ఇంకా డైరెక్ట్ బొక్కలుగా కనపడిద్ది అనమాట. ఇదిగోండి మనం చేయాల్సింది వచ్చేసి ఈరోజు 8x12 అనమాట. అందుకే 3 ఫ్రేమ్స్ ఆర్టిఫిషియల్ మ్యాట్తో అలా కవర్ చేసేసాము. ఇదిగోండి బ్యాక్ డ్రాప్ అయితే ఆల్మోస్ట్ నుంచో పెట్టేసాము. ఇంకా ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ని పెట్టేయటమే. ఇదిగోండి నేను ఫ్లవర్స్ ఒక్కొక్కటిగా గుచ్చుకుంటూ వచ్చేసాను. ఎలా ఉంది, బాగుంది కదా. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఎప్పుడు కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇంకా ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి మదర్ బేబీ బొమ్మను కూడా పెట్టేశాను. ఇంకా అవన్నీ మనోడు వీడియో తీయటం అయితే మర్చిపోయాడు, కానీ నేనైతే వర్క్ మర్చిపోయాను కదా, చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇవన్నీ ఫ్రెండ్స్ చాలా వరకు కూడా అయిపోవడానికి వచ్చింది. ఇంకా కస్టమర్స్ నేను ఇది చేస్తుంటేనే అన్న బాగా చేస్తున్నారన్న, మనం ఇంత అడగలేదు కదా, మీరేంటి ఇంకా కొన్ని యాడ్ చేసినట్టున్నారు కదా, బాగున్నాయి అన్న అని చెప్పి అన్నారు. చూద్దాం రిజల్ట్ ఎలా ఉందో.